మీ అమ్మకేం కాదు. మీ అమ్మని ఎక్కడున్నా ఎలా ఉన్నా తీసుకొచ్చే పూచి నాది. క్రిష్ నువ్వు బాధపడకు. నాకు మా అమ్మ కావాలి బ్యాట్మ్యాన్, ప్లీజ్ బ్యాట్మ్యాన్, మా అమ్మని సేవ్ చేయి. క్రిష్ నేను చూసుకుంటాను అన్నాను కదా, నువ్వు బాధపడకు. ఇట్రా. అసలు నువ్వెవరివి? నువ్వు సూపర్ హీరోవి. సూపర్ హీరో ఏడుస్తాడా? ఏడువాడు. మీ అమ్మ ఎక్కడున్నా సరే మనం కాపాడుకుందాం, సరేనా? హర్ష, క్రిష్ వాళ్ళ అమ్మ ఎక్కడి నుంచి మిస్ అయ్యారో, ఎప్పటి నుంచి మిస్ అయ్యారు? సార్, నేను ఆ శకుంతల వీడియో మీ దగ్గరికి తెచ్చే క్రమంలో రౌడీలు వెంట పడుతుంటే రౌడీలను డైవర్ట్ చేయాలని నేను ఒకవైపు, అక్క క్రిష్ ఒకవైపు వెళ్ళారు సార్. మా అమ్మ ఆ రౌడీలతో చాలా ఫైట్ చేసింది బ్యాట్మ్యాన్. ఆ రౌడీలు నన్ను ఏం చేస్తారో అని భయపడి అమ్మ ఆ వీడియోలో సెల్ ఫోన్ ఇచ్చి మీ దగ్గరికి పంపించింది. తర్వాత తిరిగి వస్తా అని చెప్పింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు బ్యాట్మ్యాన్. ఎలాగూ తను నాకు పోటీగా ఎదురు రాలేదు, అందుకే నాకే ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చేసినట్టుగా డిక్లేర్ చేసేయండి సారు. క్రిష్ వాళ్ళ అమ్మని ఆ శకుంతల ఏమైనా చేసి ఉంటుందా? క్రిష్, నిన్ను బాధపడద్దని చెప్పాను కదా. కావాలంటే మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి. నా ఇంటికొచ్చి వెతుక్కోండి. నా మనుషుల్ని నిలదీయండి. ఆ సిరిని నేనే తీసుకెళ్లానని మీకేమైనా సాక్ష్యం దొరికితే అప్పుడు నా ముందుకొచ్చి నన్ను నిలదీసి అడగండి. అంతేకాని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నన్నంటే మాత్రం నేనస్సలు ఊరుకోను. రేయ్, పదండ్రా. మేడం, నేను వెళ్ళొస్తాను. ఓసే సిరి, నన్నే జైల్లో పెట్టిస్తావు కదే. వీళ్ళెవ్వరికీ నువ్వెక్కడున్నావో కూడా తెలీదు. నీ అంతు తేలుస్తాను. రేయ్, అక్క, బండి తీయండ్రా. సరే అక్క. ఎస్ఐ గారు, ఆ శకుంతలని బెయిల్ మీద మీరెలా రిలీజ్ చేస్తారు? ఇక నేను కేసు పెట్టి ఆమెను జైల్లో పెట్టించి ఉపయోగం ఏంటి? చూడండి సార్, ఫుడ్ అడల్ట్రేషన్ అనేది చాలా చిన్న కేసు. దానికి బెయిల్ చాలా ఈజీగా వస్తుంది. యాజ్ పర్ లా శకుంతల గారి లాయర్ బెయిల్ తీసుకొచ్చారు. ఆ బెయిల్ని యాక్సెప్ట్ చేస్తూ ఆమెను రిలీజ్ చేశాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే కోర్టులో రీపిటిషన్ వేసుకోండి. సార్, ఫుడ్ అడల్టరేషన్ అనేది చిన్న కేసా? అదేమైనా చిన్న విషయమా? నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల, కల్తీ అయిన ఆహారం తినడం వల్ల అసలు ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది ఎఫెక్ట్ అవుతారు. అసలు ఇలాంటి కేసులు మీరు బయట ఎన్ని చూడట్లేదు సార్ మీరు? సార్, కొత్త సిఐ గారు ఛార్జ్ తీసుకోవడానికి వస్తున్నారు. రెడ్డి గారు, సార్, సిఏ గారు వస్తున్నారంట. ఓకే సార్. స్టేషన్ అంతా శుభ్రం చేయించండి. ఓకే సార్, అలాగే. ఎస్ఐ గారు, ముందు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. చూడండి సార్, మాకిప్పుడు అంత టైం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి. ఏవైనా ఉంటే తర్వాత చూసుకుందాం. అదేంటి సార్, తర్వాత చూసుకోవడం ఏంటి? ఓసే సిరి, నన్ను చూస్తే పోలీసులు, పొలిటీషియన్స్ కూడా
దండం పెట్టిపోతారు. అలాంటిది నన్ను పోలీసులకు పట్టిస్తావా? స్టేషన్కి వెళ్లేలా చేస్తావా? ఊచ లెక్కబెట్టే పరిస్థితి తీసుకొస్తావా? ఈ రోజు నీ అంతు చూస్తానే. నువ్వసలు ఇక్కడి నుంచి ఈ రోజు ఎలా బయటపడతావో చూస్తాను. నేను తలుచుకుంటే నిన్ను 5 నిమిషాల్లో పురుగు నలిపినట్టు నలిపి చంపేయగలనే. కానీ నిన్నలా చంపను. నువ్వు నన్ను జైల్లో పెట్టిన పాపానికి నీకు నీ వాళ్ళందరికీ నరకం చూపిస్తాను. ఈ శకుంతలతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు నీ వాళ్ళందరికీ, ఈ వైజాగ్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను.